థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈ కార్యక్రమాన్ని మరి రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో నిర్వహించిన వెలుగు యాజమాన్యం తరపున గౌరవనీయులు మన డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గౌరవనీయులు వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవ మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, ఢిల్లీలో మన ప్రత్యేక ప్రతినిధి గౌరవనీయులు రామచంద్రు తేజావత్ గారు, మైనారిటీ కమిషన్ మెంబర్ గౌరవనీయులు గుస్తీ నోరియా గారు, ఆగంరావు గారు, అదే రకంగా హెచ్సిఏ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, ఇంకా మిత్రులందరికీ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మిత్రులందరికీ, మరి వివిధ జిల్లా నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఈ ఫైనల్లో ప్రత్యేకంగా పాల్గొని ఎంతమంది సమక్షంలో ముఖ్యంగా గెలిచిన మహబూబ్ నగర్ జిల్లా వారికి, అదే రకంగా రన్నరప్గా విచ్చేసిన నిజామాబాద్ జిల్లా వారికి ఇద్దరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. నాకైతే కొంత అనుమానం ఉంది. ఐ హ్యావ్ టు సే దిస్, మంత్రి మహబూబ్ నగర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మహబూబ్ నగరే, హెచ్సిఏ చైర్మన్ కూడా ఇప్పుడే చెప్తున్నారు మహబూబ్ నగర్ అని, మరి గెలిచింది కూడా మహబూబ్ నగరే. నాకెందుకు అనుమానం వస్తుంది. మరి ఏమైనా మాట్లాడుకున్నారా? లేదు లేదు, ఏం లేదు, ఉత్తగన్న మళ్ళీ ఆయన నిజం అనుకున్నారు. చాలా ఫెయిర్గా ఆడి గెలిచినందుకు మహబూబ్ నగర్ తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. వివేక్ గారికి కూడా నా శుభాకాంక్షలు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి టోర్నమెంట్ పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎంతోమంది అజ్ఞాత సూర్యులని వెలుగులోకి తీసుకొచ్చినందుకు వారందరికీ ఒక అవకాశం రాష్ట్ర స్థాయిలో ఇచ్చి ప్రోత్సహించి, అదే రకంగా భవిష్యత్తులో కూడా ఇందులో నైపుణ్యం ఉన్న ఒక 15-16 మందికి తర్ఫీదునిచ్చి వారిని కూడా మనం రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో భవిష్యత్తులో సందర్భం వస్తే వారు కూడా ఆడే విధంగా వారికి కూడా అవకాశాలు కల్పించడానికి వారు ఏదైతే ఒక మంచి ఆలోచన చేశారో దానికి నా హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు. ఇలాంటి ప్రయత్నాలు ఇంకా చాలా చేయవలసిన అవసరం ఉంది. గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా, క్రీడల శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది క్రీడాకారులు, ఎంతోమంది పిల్లలు, ఔత్సాహికులు ఈరోజు ఉత్సాహంతో ఉన్నప్పటికీ, ఎంతో వారికి నైపుణ్యము, శిక్షణ, ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ కూడా, వారిలో ఎంతో తపన ఉన్నప్పటికీ కూడా మౌలిక వసతులు లేకపోవడం వల్ల చాలా వరకు ఎక్కడి వారు అక్కడ మిగిలిపోయే పరిస్థితి. కానీ ఈరోజు మీరు భారత క్రికెట్ టీం చూసినా కూడా అందులో కూడా చాలామంది క్రీడాకారులు, చాలామంది ప్రముఖ క్రీడాకారులు ఈరోజు మొత్తం దేశం గర్వించే వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మహేందర్ సింగ్ ధోని గారు కూడా రాంచీ లాంటి చిన్న ప్రాంతం నుంచి వచ్చిన వాడే. ఆ రకంగా చెప్పుకుంటూ పోతే చాలామంది ఈ మధ్యకాలంలో అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి తెలంగాణలో కూడా టాలెంట్కు కొదవలేదు. మన మారుమూల జిల్లాల్లో కూడా ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్, జోగులాంబ దాకా కూడా అందరిలో కూడా టాలెంట్ ఉంది. కానీ ఆ టాలెంట్ని వెలుగులోకి తీసుకొని రావడానికి కొన్ని ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా కూడా చేయాలని చెప్పి వారు ఏదైతే సూచించారో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను, మంత్రి గారు ఇద్దరం కూడా తీసుకొని పోయి మా వంతు ప్రయత్నాలు శాయశక్తులా చేస్తామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే మరి ఈరోజు రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాలు అయినాయి. హైదరాబాద్ను మినహాయిస్తే మిగతా జిల్లా కేంద్రాల్లో గొప్ప వసతులు ఉన్నాయని చెప్పుకునే దానికైతే ఈ రోజుకైతే లేదు. ముఖ్యంగా క్రికెట్కి డెడికేటెడ్ స్టేడియంస్ కానీ, మల్టీపర్పస్ స్టేడియంస్ కానీ ఆశించిన స్థాయిలో, పిల్లలు కోరుకుంటున్నంత స్థాయిలో లేని మాట వాస్తవం. కాకపోతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చాలా చేయొచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం స్థలం ఇచ్చి ముందుకు వచ్చినట్టయితే ప్రైవేట్ రంగంలో ఈరోజు చాలామంది ఔత్సాహికులు ఉన్నారు, పరిశ్రమల్లో కూడా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. వారు ముందుకు వచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మంచి స్టేడియాల నిర్మాణానికి కానీ, మంచి క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి కానీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. గౌరవ క్రీడాశాఖ మంత్రి గారు ఉత్సాహవంతులు, వారు స్వయంగా క్రీడాకారులు కాబట్టి తప్పకుండా వారి నాయకత్వంలో మరి తప్పకుండా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు జరుగుతాయని, తద్వారా తెలంగాణలోని క్రీడాకారులకు కూడా మరి క్రీడల విధానం పరంగా కానీ, అదర్వైజ్ మౌలిక వసతుల పరంగా కానీ పెద్దపీట వేసేదానికి కృషి చేస్తానని మంత్రి గారు ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా చేస్తారని చెప్పి కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళొకసారి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి హృదయపూర్వకంగా అభినందనలు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై తెలంగాణ, జై హింద్.